భారతదేశంలో ఉన్న ప్రతి పార్టీ కూడా ఎన్నికల్లో గెలవడానికి అమలుకు వీలుగానటువంటి యొక్క హామీలు గుప్పిస్తున్నారు. అంటే అసలు ఏమవుతుందంటే ఎక్కడైతే డబ్బు ఖర్చు పెడితే ఓట్లు వస్తాయో అక్కడ డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఈ 3-4 చేసినట్టయితే పేదవాళ్ళకు ఒక 10-15 ఏళ్ళ లోపల వాళ్ళు కూడా బాగుపడతారు, సమాజ స్థాపన జరుగుతుంది. సార్, ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి? వాళ్లకు సమాజానికి ఉపయోగపడే సూచనలతో లాభం లేదు. ఏ పని చేస్తే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం, ఏ పని చేస్తే ఓట్లు వస్తాయి. నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ పాలన ఎలా ఉందో సార్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్కారం. సార్, నమస్కారం. సార్, ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఈ సుపరిపాలన అంటే ఏంటి? అంటే ఇది దేనికోసం స్థాపించడం జరిగింది? అంటే ఇప్పుడు ఎక్కడైతే మనకి పాలన లోపల సరిగా జరగడం లేదు, చట్టాలు చాలా ఉన్నాయి. భారతదేశం స్వతంత్రమైన నుంచి సుమారుగా ఒక 5,000 చట్టాలు చేసినారు. ఇది మన స్టేట్ అసెంబ్లీస్, పార్లమెంట్ కలిపి. కానీ అవి సరిగా అమలు కావడం లేదు. రాజకీయాల్లో కూడా రాజకీయ నాయకులు సరిగా పనిచేయలేకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే పాలనలో సంస్కరణలు కావాలా అనే ఉద్దేశంతో కొందరు రిటైర్డ్ IAS, IPS, IFS ఆఫీసర్స్, అలాగే ఒక హైకోర్టు జడ్జి యొక్క అధ్యక్షతన ఈ సంస్థ స్థాపించబడ్డది. దీంట్లో సుమారు 100 మంది వరకు మెంబర్లు ఉన్నారు. మేమే మా ఆఫీస్ నడుపుకుంటూ ఎక్కడెక్కడైతే ప్రభుత్వం తప్పులు చేస్తుందో, ప్రభుత్వం చేసిన నిర్ణయాల లోపల ప్రజలకు, సంఘానికి, సొసైటీకి నష్టం జరుగుతున్నప్పుడు మేము అది ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, అలాగే కోర్టుకు వెళ్ళి పిల్స్ వేయడం చేస్తుంటాం అన్నమాట. సార్, సమాజ హితం కోసం ఇప్పటి వరకు మీరు ఎన్ని పనులు చేశారు ప్రజల కోసం? ఇప్పుడు ముఖ్యంగా అంటే చిన్న చిన్న విషయాలు కాకుండా మేము స్టేట్ లెవెల్ ఇష్యూస్ తీసుకుంటాం. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వము మాకు ఈ సమాచార హక్కు చట్టం అవసరం లేదు, మేమే అన్ని విషయాలు చెప్తామని అంటే మేము దాని మీద కోర్టుకు వెళ్ళి సమాచార హక్కు చట్టం అనేది ప్రజల చేతిలో ఒక ఆయుధం తిరిగా అధికారుల యొక్క జవాబుదారీతనాన్ని, బాధ్యతను, అలాగే పాలన లోపల పారదర్శకతను పెంపొందిస్తుంది. కాబట్టి ఇది కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం, కోర్టు వారు గట్టిగా ఒక 6 వారాల లోపల ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడము, సభ్యులు పెట్టమని చెప్పడం జరిగింది. సమాచార హక్కు చట్టం వచ్చింది. మళ్ళీ మొన్న ఆ సభ్యులందరూ కూడా రిటైర్ అయిపోవడంతో ఇప్పుడు సమాచార హక్కు చట్టం లోపల సభ్యులు లేరు. దాంట్లోపల మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళి ఈ సభ్యులను నియమించండి, ప్రజలకు ఏ సమాచారం తెలవడం లేదంటే కోర్టు ఫేవరబుల్గా ఆర్డర్స్ ఇచ్చింది. త్వరలోనే సమాచార కమిషన్ యొక్క మెంబర్స్ వస్తారు. సార్, ఇప్పుడు అమలు చేయడానికి వీలు కానటువంటి హామీలను ఇస్తున్నటువంటి కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అవి అమలు చేయకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే మీరు కొన్ని పార్టీలు అంటున్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి పార్టీ కూడా ఎన్నికల్లో గెలవడానికి అమలుకు వీలుగానటువంటి యొక్క హామీలు గుప్పిస్తున్నారు. ఎన్నిక అయిన తర్వాత ప్రజలు అడుగుతూ ఉంటే ఇక చేస్తాం, అగ చేస్తామంటున్నారు. కానీ ఇటువంటివన్నీ ఎలక్షన్ ఇష్యూస్ కావాలా. మీరు ఇంతకు మొదలు ఎన్నికల లోపల మాకు ఇగో ఇది చేస్తామన్నారు, ఇది చేయలేదని. అంటే అసలు ఏమవుతుందంటే ఎక్కడైతే డబ్బు ఖర్చు పెడితే ఓట్లు వస్తాయో అక్కడ డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు విద్యారంగానికి ఖర్చు పెడితే ఓట్లు రావు, స్కూల్కు ఓట్లు లేదు, అందులో చదువుకునే పిల్లలకు ఓట్లు లేవు. అట్లాగే వైద్య రంగానికి ఖర్చు పెడితే మన హాస్పిటల్కు ఓట్లు లేవు. సో ఈ యొక్క ఇప్పుడు ఇచ్చే పేదవాళ్ళకు మేము ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అంటున్నారు. సంతోషమే, కానీ అది సెకండరీ. ఫస్ట్ పేదవాళ్ళకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ పిల్లలకు మంచి విద్య, అలాగే నాణ్యమైన వైద్యం, ఎంప్లాయ్మెంట్. ఈ 3-4 చేసినట్టయితే పేదవాళ్ళకు ఒక 10-15 ఏళ్ళ లోపల వాళ్ళు కూడా బాగుపడతారు, సమాజ స్థాపన జరుగుతుంది. దాన్ని పక్కకు పెట్టేసేసి ఒక పెయిన్ కిల్లర్స్ కదా ఇస్తే ఇలా మనం వేసుకుంటే ఒక 24 అవర్స్ నొప్పి ఉండదు అన్నట్టుగా ఏయో ఒక హామీలు చెప్తే పెళ్ళిళ్ళకు డబ్బులు ఇస్తాము, బంగారం ఇస్తాము, చీరలు ఇస్తాము, పండుగలు వస్తే విందులు ఇస్తాము. ప్రభుత్వం చేయాల్సింది పాలన చేయాలి. కానీ ఇట్లా ఉచితాలు, ఊకదంపుడు యొక్క ప్రామిజెస్ చేయడం లాభం లేదు. సార్, ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి? అంటే ఇప్పుడు సివిల్ సొసైటీ వాళ్ళు ఇచ్చే సూచనలు ఏ ప్రభుత్వం తీసుకోవటం లేదు. మేము ఇచ్చే సూచనలు సమాజానికి ఉపయోగపడే సూచనలే మేము ఇస్తాము.
వాళ్లకు సమాజానికి ఉపయోగపడే సూచనలతో లాభం లేదు. ఏ పని చేస్తే మళ్ళా వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం, ఏ పని చేస్తే ఓట్లు వస్తాయి, అటువంటి వాళ్ళ పరిస్థితులలో సూచనలు సలహాలు ఇస్తే బాగుండదు. కానీ మీరు అడిగినారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, బడ్జెట్ తయారు చేస్తున్నారు. ఆ బడ్జెట్ లోపల మీరు ఈ యొక్క సంక్షేమ పథకాలు అని పేరు చెప్తే ఏదైతే చేస్తున్నారో దాన్ని కొద్దిగా తగ్గించి డెవలప్మెంట్ కోసమని డబ్బు ఖర్చు చేయండి. దాంతో లాంగ్ టర్మ్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాగే కరప్షన్ తక్కువ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ కరప్షన్ కూడా విపరీతంగా అవుతూ ఉంది. ఏ పని చేసినా కానీ లంచాలు ఇవ్వండి, బిల్స్ పాస్ కావన్న రూమర్ నడుస్తూ ఉంది. సో కరప్షన్ తక్కువ చేయండి, పాలనలో పారదర్శకత పెంచండి, జవాబుదారీత పెంచండి, తప్పు చేసిన ఏ అధికారిపైన శిక్ష చేయండి, పోలీస్ వ్యవస్థను కంట్రోల్లో పెట్టండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమని రోడ్స్, డ్రైనేజెస్, బిల్డింగ్స్, ప్రాజెక్ట్స్ వీటి మీద ఖర్చు ఎక్కువ పెట్టి సంక్షేమ పథకాల్లో పనికిరాని పథకాలు, పెళ్ళికి బంగారం ఇవ్వడము, పార్టీలు ఇవ్వడము, బతుకమ్మ చీరలు ఇవ్వడము, ఇవన్నీ కూడా సమాజానికి సంఘానికి ఉపయోగపడేటిగా ఇటువంటివన్నీ ఆపేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.